నుంచి వైష్ణవ సంప్రదాయాన్ని ఎవరైతే స్వీకరించారో, ప్రధానీభూత భక్తులు లేకపోతే కేవల భక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ జీవితంలో వచ్చే సుఖము, దుఃఖము కారణం ఏంటి? కర్మ కారణమా? కాదా? కర్మ కాదు. కర్మని కారణంగా మనం ఎప్పుడు నా కర్మ కాలి ఇలా ఉన్నాను అని అనకూడదు. ఎందుకు అంటే అది ఎవరి కేసులో కర్మ యాక్ట్ చేసిద్ది? కర్ముల కేసులో. ఎందుకంటే వాళ్ళు భక్తిని ప్రధానంగా భావించరు కాబట్టి వాళ్ళ పైన కంట్రోల్ భగవంతుడు తీసుకోరనమాట. అంటే కొంతమంది ఫార్మాలిటీకి దీక్ష తీసుకున్నారు ఈ మధ్య. ఏదో వాళ్ళు తీసుకున్నారు గదా! అంటే వైష్ణవత్వం అంటే ఏంటి? గురువు అంటే ఏంటి? గురుతత్వం అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? ఏమి తెలియకుండానే అలా ఫార్మాలిటీ తీసుకుంటే దానికేం వాల్యూ ఏం లేదు. దానికేం వాల్యూ లేదు. కానీ లోనంతా కర్మకాండ భావాలే ఉన్నాయి. వాళ్ళని అలా నామ్‌కే దీక్ష తీసుకున్నారు. కానీ భావాలు కర్మకాండయే. గురువు గూడా శిక్ష ఇవ్వలేదు. గురువుది అపరాధం, శిష్యుడు ఇద్దరు కలిసిపోతారనమాట. గురువు అరేంజ్ చేసుకోవాలి గురువు. శిష్యులు ఇప్పుడు ఎలాగంటే ఆ గురువు పర్ఫెక్ట్ అయి ఉండాలి ఫస్టు. ఆ గురువును ఎవరైతే పూర్తిగా ఫాలో అవుతున్నారో కనీసం వాళ్ళ సంరక్షణలో మిగతా వాళ్ళు. ఇప్పుడు 10వ తరగతి ఇప్పుడు గురుకులాల్లో ఒకటే టీచర్ ఉంటారు. ఒక టీచర్ ఉంటాడు. తనకి సీనియర్ డిసైపుల్స్ ఉంటారు. అంటే సీనియర్ ఏవైతే శిష్యులు ఉంటారో, సీనియర్ శిష్యులకి ఆయన చెప్తారు. ఆ సీనియర్ శిష్యులు జూనియర్‌లకి, ఆ జూనియర్‌లు వాళ్ళ సబ్ జూనియర్‌లకి, వాళ్ళు వాళ్ళ సబ్ జూనియర్‌లకి అలా చెప్తారన్నమాట. కాకపోతే అందరూ కనెక్ట్ అయ్యి ఉంటారు. ఎవరికి? మెయిన్ గురువుకి. సో, ఎట్లాగైతే ఇప్పుడు ఊబిలో పడిపోయారు. మధ్యలో ఉన్నాడు ఒకడు. ఆ తర్వాత కొంచెం దగ్గరగా ఉన్నాడు. గట్టుకి కొంచెం దగ్గరగా ఇంకోడున్నాడు. ఇంకొంచెం ఇంకోడు ఇక్కడున్నాడు. గురువుగారు పైనున్నారు. లాగితే అందరొస్తారా లేదా? అట్లాగా ఎప్పుడైతే మనకి గురువు ఒక స్ట్రాంగ్ అంటే లిబరేట్ అయిపోయిన వ్యక్తి గురువు అన్నమాట. ఆ వ్యక్తి యొక్క సంరక్షణలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సంరక్షణలో ఉంటే బయటికొస్తా. అది కరెక్ట్. అట్లాగాని వదిలేసి డిస్కనెక్ట్ అయిపోయావు. ఎవరికి వారే యమునా తీరే అంటే ఏమైతే ఇప్పుడు ఈరోజు వస్తది ఆ పాయింట్ గూడా. గురువుని రిజెక్ట్ చేసేసావు నువ్వు. అంటే రిజెక్ట్ చేయడం అంటే నువ్వు సిస్టమ్‌లో లేవు. అంటే మీరు రెగ్యులర్‌గా మీ యొక్క మీ యొక్క వృద్ధి ఎలా ఉంది అనేది చెకప్పే లేదు. అప్పుడేమవుతుంది? మిమ్మల్ని కరెక్ట్ చేసేవాళ్ళే లేరు. మిమ్మల్ని నిర్దేశించేవాళ్ళే లేరు.